పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ అయితే వచ్చిందో అంతకు మించిన క్రేజ్ ను రష్మిక సంపాదించుకుంది. ఈ దెబ్బతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. గతేడాది వచ్చిన యానిమల్ చిత్రం కూడా రష్మికకు మంచి బూస్టప్ ఇచ్చింది అనుకుంటే, రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 కూడా ఈ అమ్మడికి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇలా వరుస హిట్స్ తో రష్మిక క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం అమ్మడు దూకుడు చూస్తుంటే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్స్ కు చుక్కలు చూపించేలా ఉందంటున్నారు ఆమె ఫ్యాన్స్. పుష్ప 2 ఫీవర్ మంచి ఊపు మీద ఉండగానే అమ్మడు నటించిన కొత్త సినిమా టీజర్ సోమవారం విడుదల కాబోతోంది. రష్మిక లీడ్ రోల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ పేరుతో ఒక మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్ర టీజర్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ అవబోతోంది. పుష్ప 2 ఎఫెక్ట్ తో ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బిజినెస్ కూడా మంచి స్థాయిలో జరిగిందని టాక్ వినిపిస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో పాటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న సికిందర్ మూవీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సికిందర్ తో పాటు బాలీవుడ్ లో చావా అనే సినిమా కూడా చేస్తుండగా, ధనుష్ లీడ్ రోల్లో చేస్తున్న కుబేరా చిత్రంలో కూడా నటిస్తుంది. రష్మిక దూకుడు చూస్తుంటే మరో 5-6 ఏళ్లు ఇదే ఫామ్ కొనసాగించేలా ఉంది. ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది కాబట్టి రష్మికని ఇప్పుడప్పుడే ఆపలేమని చెప్పొచ్చు.